వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు। ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రం అందించిన రాయదుర్గం నియోజకవర్గం యువ నాయకుడు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి నా నమస్కారము। ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాయదుర్గంలో పీపీపీ మోడల్ ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది। ఈ ఉద్యమం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 17 కాలేజీలు స్టార్ట్ చేస్తే దాంట్లో 7 కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే రన్నింగ్ లో ఉన్నవి। ఇంకా 10 కాలేజీలు ఉంటే దానికి ఓన్లీ 5,000 కోట్లు కావాలా। ఆ 5,000 కోట్లు లేదని చెప్తూ వీళ్ళు కూటమి మిత్రులకు అమ్ముకుంటున్నారు। 10 కాలేజీలు నేను సంపద సృష్టిస్తాను అది సృష్టిస్తానని చెప్పేసి, సంపద ఉంటే ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి అది చెప్పే ఈరోజు గడ్డ ఎక్కినాడు కదా చంద్రబాబు। సో ఇది యోచన చేయాల్సిందే। ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి। మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు బిడ్డకి ప్రతి పేదవాళ్ళకి చాలా అవసరమైనది। ఈ రోజు ఐసీయూ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో 40,000 పడుతుంది, అంటే ఒక 2-3 గంటలు లక్ష అయిపోతుంది, వాళ్ళు ఒక ఎకరా అమ్ముకోవాల। సో అట్లోది మన జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాడు। సో అది మరి తర్వాత మన ఒక ప్రైవేట్ కాలేజ్లో మనం మెడికల్ స్టూడెంట్ కావాలంటే ₹1 కోటి కావాలా, అదే మన గవర్నమెంట్ కాలేజీలో అయితే 5 లక్షలు అయిపోతుంది। ఇంత పెద్ద ఆలోచన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే దీన్ని అన్ని అంబేయాలనే ఆలోచన ఉన్నాడు। ఇంకా మనము అంతా ప్రైవేటీకరణ చేస్తే ఇంకా ప్రభుత్వం ఎందుకు, అంతా వాళ్ళకి ఇచ్చేచ్చు కదా।